తల్లికి వందనం పేమెంట్ రిలీజ్ డేట్ 2026 జూన్ 19న నిధుల విడుదల, పేమెంట్ స్టేటస్ చెక్ మరియు ఎన్పీసీఐ ఆధార్ లింక్ పూర్తి గైడ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం తల్లికి వందనం స్కీమ్ 2026. ఈ పథకానికి సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కీలక అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జూన్ 19, 2026న డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పథకం గతంలో అమలైన అమ్మఒడి పథకానికి మెరుగైన రూపం. విద్యార్థుల చదువు కోసం పుస్తకాలు, యూనిఫామ్లు, ఫీజులు మరియు ఇతర ఖర్చులకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. తల్లికి వందనం స్కీమ్ 2026 ఓవర్వ్యూ. అంశం వివరాలు. పథకం పేరు తల్లికి వందనం స్కీమ్ 2026 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అమలు చేసే ప్రభుత్వం ఏపీ కోయలిషన్ గవర్నమెంట్. నిధుల విడుదల తేదీ జూన్ 19, 2026. లబ్ధిదారులు అర్హులైన విద్యార్థుల తల్లులు. చెల్లింపు విధానం డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అవసరం ఆధార్ సీడింగ్ ప్లస్ ఎన్పీసీఐ మ్యాపింగ్. అధికారిక వెబ్సైట్ సంబంధిత ప్రభుత్వ పోర్టల్ ద్వారా తల్లికి వందనం పేమెంట్ రిలీజ్ డేట్ 2026. తాజా సమాచారం ప్రకారం, ప్రభుత్వం జూన్ 19, 2026న తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేయనుంది. ఈ డబ్బులు అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. ఈ నిధులు విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల అవసరాలకు ఎంతో ఉపయోగపడతాయి. పుస్తకాలు కొనుగోలు, యూనిఫామ్లు, స్కూల్ ఫీజులు, స్టేషనరీ, ఇతర విద్యా ఖర్చులు. తల్లికి వందనం స్కీమ్ అంటే ఏమిటి? తల్లికి వందనం పథకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించిన సంక్షేమ కార్యక్రమం. ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు: చదువు మధ్యలో మానేయకుండా ప్రోత్సహించడం, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, విద్యపై ఆసక్తి పెంపు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ తల్లికి వందనం స్కీమ్ 2026. ఈ పథకం లబ్ధి పొందాలంటే, విద్యార్థి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి. కనీసం 75% హాజరు ఉండాలి. తల్లి పేరు మీద యాక్టివ్ బ్యాంక్ ఖాతా ఉండాలి. ఆధార్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. ఎన్పీసీఐ మ్యాపర్లో బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఆధార్ బ్యాంక్ ఎన్పీసీఐ లింక్ ఎందుకు తప్పనిసరి? ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు పంపిస్తుంది. అంటే డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి చేరాలి. అందుకు ఆధార్ సీడింగ్, ఎన్పీసీఐ మ్యాపింగ్, కేవైసీ పూర్తి, యాక్టివ్ బ్యాంక్ ఖాతా తప్పనిసరి. ఎన్పీసీఐ లింక్ లేకపోతే డబ్బులు జమ కావు. హౌ టు చెక్ ఆధార్ బ్యాంక్ ఎన్పీసీఐ లింక్ స్టేటస్ ఆన్లైన్. ఇంట్లో నుంచే యూఐడిఏఐ ద్వారా చెక్ చేయవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రోసెస్. స్టెప్ 1. యూఐడిఏఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. స్టెప్ 2. మై ఆధార్ పై క్లిక్ చేయండి. స్టెప్ 3. చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ ఎంచుకోండి. స్టెప్ 4. 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయండి. స్టెప్ 5. క్యాప్చర్ నమోదు చేయండి. స్టెప్ 6. ఓటీపీ పొందండి. స్టెప్ 7. ఓటీపీ నమోదు చేసి సబ్మిట్ చేయండి. స్టెప్ 8. మీ బ్యాంక్ పేరు మరియు స్టేటస్ చూడండి. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.